ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ నా వందనాలు. దేవుడు గతించిన రాత్రికాల సమయం నుంచి ఉదయకాల వరకు తన యొక్క కృపలో మనందరిని ఎంతగానో కాచి కాపాడి ఈ ఆగస్టు నెల 6వ తారీఖున దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, దయగల రాజా, మీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, నడిచిన కాలమంతా నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకున్నారు. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త, మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, నిరంతర స్తోత్రాహుడా, నీకు వందనాలు తండ్రి. అత్యంత కృపగలిగిన తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో మరొకసారి మీ యొక్క కృపా వాగ్దానం ద్వారా మాతో మాట్లాడమని పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ యెషయా గ్రంథం ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు తెలియజేస్తున్నారు, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకి ఏమాత్రం మీరు దిగులు పడకండి అని దేవుడు మనకి ఎంతగానో ధైర్యం ఇస్తున్నట్లు ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. మనుషులు ఎన్నో నిందలు పెడుతూ ఉంటారు. వారి నిందలకు మనం ఎంతగానో బాధపడుతూ, దిగులు పడుతూ, భయపడుతూ, వారు మనల్ని ఎంతగానో దూషిస్తున్నారని, ఎంతగానో మాట్లాడుతున్నారని మనం ఏదో విధంగా బాధపడుతూనే ఉంటాం. కాబట్టి వారు పెట్టు నిందలకి మనం ఏమాత్రం భయపడొద్దని, వారి దోషణ మాటలకు మీరు ఏమాత్రం దిగులు పడొద్దని, వాటన్నిటిని తొలగిస్తానని, వాటన్నిటిని కొట్టివేస్తున్నానని మన తండ్రి అని దేవుడు మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి మనుషులు ఎన్నో నిందలకు గురి చేస్తుంటారు, ఎన్నో అవమానాలకు గురి చేస్తుంటారు, ఎంతగానో హేళనకరంగా మాట్లాడుతూ ఉంటారు. వారి మాటలు మనం ఏమాత్రం హృదయంలోనికి తీసుకోకూడదని, వారిని బట్టి మనం భయపడేవారిగా, దిగులు పడేవారిగా, అధైర్యపడేవారిగా ఏమాత్రం ఉండకూడదని దేవుని యొక్క లేఖనం మనతో మాట్లాడుతున్నాం. ఇప్పటి వరకు వారు పెట్టే నిందలకు మనం భయపడ్డామేమో, దిగులు పడ్డామేమో, దోషణకరమైన మాటలకి మనము దిగులు పడుతూ, కృంగిపోతూ, కృషించిపోతున్నామేమో. అయితే దేవుడిని లేవనెత్తడానికి ఆయన సెలవిస్తున్నారు, నువ్వే మాత్రం భయపడకు, వారి దోషణ మాటలకు నువ్వే మాత్రం దిగులు పడకని దేవుడు మనకి ధైర్యమునిస్తూ ఈ మాట తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ వాగ్దానం బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటే పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మనందరినీ బలపరచును గాక. ఆమేన్. మహాగండు మహోన్నతుడు, మా ప్రియ పరలోకపు తండ్రి, దేవ మీకు వందనాలు, స్తుతులు తండ్రి. మరొకసారి ఆదరణ కలిగించే నీ వాగ్దానం మాకు దయచేసినందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మనుషులు పెట్టినందుకు భయపడకూడదు, వారి దోషణ మాటలకు దిగులు పడకూడదని సెలవిచ్చిన దేవానికి వందనాలు తండ్రి. దిగులు పడిన వేళలో, అయ్యో తండ్రి, భయపడిన వేళలో మీరు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ, బలపరుస్తూ, అయ్యా స్థిరపరిచిన దేవానికి వందనాలు. ఈ వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డలో మీరు దీవించి ఆస్వాదించి తండ్రి, ఎవరైనా తండ్రి దిగులు పడుతూ, భయపడుతూ ఉంటే వారితో మీరు అయ్యా తండ్రి మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి. ఈ వాగ్దానం బట్టి మేము ధైర్యం తెచ్చుకోవడానికి సహాయం చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాకు ఆరోపించుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకునే నామ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.